కంప్లీట్ మూవీ మొత్తం బాబే ఉన్నాడు. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అన్ని సాంగ్స్ లోనూ చర్చ్ షర్ట్స్ వేసాడు. అసలు మొత్తం వార్డ్రోబ్ నేను కొనుక్కుని పెట్టుకుంటాను. మొత్తం చర్చ్ షర్ట్స్. చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఎక్కడ చింపుకోవాలో ఎక్కడ చూపించాలో మాత్రం మీకే తెలుసు. అయిపోయింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ చాలా బాగుంది. ఇంకా టు బి ఫ్రాంక్ సుదర్శన్ గానీ మన మా సీతర్లకు వెళ్ళుంటే ఇంకా సూపర్ గా ఉంది. మదర్ సెంటిమెంట్ యాక్షన్ మొత్తం ఉంది. సినిమా మొత్తం యాక్షన్ ఉంది. మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్లీ ఉంది. త్రివిక్రమ్ రైటింగ్స్ లో ఆబ్వియస్లీ ఏదో ఒక లైన్ ఏదో ఒక మెసేజ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్లీ ఉంది. మూవీ ఇస్ ఏ కమర్షియల్ మూవీ. మంచిగా సంక్రాంతి టైంలో ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. లాగేం లేదు. ఎక్కడ కూడా బోర్ పట్టదు. అంటే నాకు చాలా ఇష్టం. నాకు మహేష్ అన్న అంటే మహేష్ అన్న టాటూ కూడా వేయించుకున్నా నేను. మహేష్ అన్నది ఆల్ హీరోస్. నాకు హీరోస్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అవునన్నా. అవునన్నా నాకు రజనీ సార్ అంటే చాలా ఇష్టము. అందుకని నేను తమిళ్లోనే వేయించిన. మలయాళంలో మమ్మూటి ఇష్టం నాకు. అందుకని మమ్మూటి అని మలయాళంలో వేయించిన నేను. ఉపేంద్ర సార్ ఇష్టము. అందుకని చిన్నప్పటి నుంచి నా హీరోస్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. నాకు సినిమాలు చూసుకుంటేనే జర్నీ చాలా వరకు అయింది నాది. చిన్నప్పటి నుండి నాకు నచ్చిన హీరోది సినిమాలు చూడంగానే నాకు నచ్చితే నేను అట్లా వేయించుకుంటుండే. అట్లా నాకు చాలా ఇష్టము హీరోస్ అంటే. అట్లే మహేష్ బాబు ఇట వేయించుకున్నా. సంక్రాంతి ముందుగానే వచ్చింది అన్నట్టుంది. పండగలా ఉంది ఆ వాతావరణం అంతా. పొద్దునే వచ్చిన నేను. కుర్చీ మడత సాంగ్ చాలా బాగుంది. మనకు కుర్చీ చాలా బాగుంది. కుర్చీ మడత సాంగ్ ఎట్లుందో అట్లుందో బాగుంది. చాలా బాగుంది అన్న. శ్రీలీల బాగా చేసింది అన్న. మహేష్ అన్న పక్కన బాగుంది. మహేష్ అన్న కానీ శ్రీలీల కానీ చాలా బాగా కనిపించారు. చాలా బాగుంది. అట్నే హిట్ అన్న. సినిమా సూపర్ హిట్ అన్న. ఈ సంక్రాంతి ముందుగానే వచ్చినట్టుంది పండగ. చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. మూవీ అయితే చూడొచ్చండి. యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్తున్నాను. నేను మార్నింగ్ 7కి అలా వచ్చాను. సో యాజ్ ఎ ఫ్యాన్ గా మూవీ అయితే చూడొచ్చు. కాకపోతే మహేష్ గారి మార్క్ ఉందని మహేష్ బాబు గారి 1 man షో ఇది సినిమా మొత్తం. అదే అండి. ఇంతకుముందు అతడు కలేజా లాగా మార్క్ అయితే లేదు. సో త్రివిక్రమ్ గారు చాలా డిసప్పాయింట్ చేశారు. మహేష్ గారికి కోసం అయితే సినిమా చూడొచ్చు. సరే ఇద్దరు కాంబోలో అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకొని వచ్చాను మార్నింగ్. కానీ చాలా డిసప్పాయింట్. యాజ్ ఎ ఫ్యాన్ గా చాలా డిసప్పాయింట్ అయ్యాను. మాస్ లో సూపర్ గా ఉన్నారండి. మహేష్ గారి మార్క్ ఎక్కడ తగ్గలేదు. మహేష్ గారి యాక్టింగ్ పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, కామెడీ టైమింగ్ కానీ అంతా బాగుంది. కాకపోతే ఒక స్టోరీ లేకపోవడం వల్ల అక్కడ డిసప్పాయింట్ అయింది. లాస్ట్ లో మదర్ సెంటిమెంట్ కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి కుర్చీ మడత పెట్టే సాంగ్ చాలా హైలైట్ చేశారు. అది బాగుంది. ఒక సాంగ్ ఒకటి. అండ్ ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక సాంగ్ బాగుంది. డైలాగ్స్ అయితే బాగున్నాయండి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే త్రివిక్రమ్ గారి మార్కు డైలాగ్స్ లేవండి ఈ సినిమాలో. నేను యాజ్ ఎ ఫ్యాన్ గా 3.75 ఇవ్వగలుగుతాను. యాజ్ ఎ ఫ్యాన్ గా ఇంకోసారి వెళ్ళి చూస్తాను. బట్ నార్మల్ ఫ్యాన్స్ కి అయితే అంత నచ్చదండి. అంటే నార్మల్ పీపుల్. త్రివిక్రమ్ గారికి నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ అండి. చేస్తే సినిమా చేయమనండి. కానీ టైం పాస్ కి ఏదో చేసి మాత్రం ఇలాంటి సినిమాలు తీయొద్దండి. ఇంకా మహేష్ గారి డేట్స్ కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తుంటారు. సో త్రివిక్రమ్ గారు మహేష్ గారి కాంబో అంటే ఒక ఇండస్ట్రీలో ఒక హిట్ టాక్ అది. సో ఇలా డిసప్పాయింట్ చేయకుండా నెక్స్ట్ ఒక రేంజ్ లెవెల్ సినిమా తీయాలని కోరుకుంటున్నాను నేను త్రివిక్రమ్ గారిని. ఓన్ గా డైలాగ్ క్రియేట్ చేసుకోమన్నట్టు పెట్టారు. నాకైతే కుర్చీని మడత పెట్టి నేను ఓన్ గా ఏం ఫీల్ అవుతాను అంటే కుర్చీని మడత పెట్టి చాప పరుచుకొని తాళి భోజనం వెజ్ అన కానీ నాన్ వెజ్ అన కానీ తింటూ ఆ మూవీ మధ్యలో ఫోన్ వచ్చి డిస్టర్బ్ చేసినా తింటూ ఇమాజిన్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ సీన్స్ అంతగా అనిపించింది. అంత బాగుంది అసలు. నాకైతే ఈమె రమ్యకృష్ణ గారి రోల్ అయితే మనం సైలెంట్ గా ఉంటూ వచ్చే ట్విస్ట్లు అయితే సూపర్. ప్రకాష్ రాజ్ గారు ఆయన పార్టీ నిలుపుకోవడానికి ఆయన చేసే పోరాటం నిజంగా సూపర్ గా అనిపిస్తుంది. ఆయన మామూలుగా ఒక పొలిటిక్స్ లో అది జరుగుతాయి. ఆయన ఆ పాత్ర వరకు చాలా బాగా చేశారు ప్రకాష్ రాజ్ గారు. ఈమె శ్రీలీల డాన్స్ అయితే సూపర్. అంత పెద్ద స్టార్, ఇంకొకటి అంత పెద్ద స్టార్ ఒప్పుకోవడం అంటే ఈజీ కాదు. రీసెంట్ గా వచ్చిన శ్రీలీల గారిని ఒప్పుకోవడం నీవు సూపర్ గా చేసావు అన్నట్టు సినిమాలో పెట్టినా డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే. అది మన సినిమా చూస్తే తెలుస్తుంది. డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే అంతా బాగా చేసావు అన్నట్టు. ఏమన్నా వాళ్ళ ఇష్టం, అది నాకు తెలియదు. వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు లాగైతే అస్సలు అనిపించలేదు. ఫైట్లు పెట్టారు,
ఫైట్లు దానికి తగ్గట్టు స్టోరీ వచ్చింది. మళ్ళీ ఫైట్లు పెట్టాక మళ్ళీ వాళ్ళతో విలన్స్తో చేసే కామెడీ బాగుంటుంది. మళ్ళీ తండ్రి కొడుకులది ఆయన పాత పాటలు వినడం, ఆ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ తల్లి కొడుకులు బాండింగ్ దూరంగా ఉంటారు, కానీ వాళ్ళ ఒకరి మీద ఒకరు చూపే ప్రేమ మనకు లాస్ట్లో క్లైమాక్స్ వరకు క్లియర్గా అర్థమవదు. అది ట్విస్ట్లు సూపర్గా పెట్టారు. గుర్సీదాత సాంగ్ చాలా బాగా అనిపించింది. ఆయన పెట్టారు లాస్ట్లో, ఆ సాంగ్లో కూడా పెట్టారు. కుర్సీని ఆయన కనబడారు. కుర్సీని మడత పెట్టి అంటే మీకు మీన్గా ఓన్ చేసుకోండి అన్నట్టు పెట్టారు. నేను అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే కుర్సీని బాగా ముందు వస్తారేమో చూడాలి. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక మధ్యలో వచ్చింది అది కుర్సీని మడత పెట్టి అని మామూలుగా ఆల్రెడీ స్టోరీ అంటే ఉండింటే ఇంకా బాగుండేది. అంటే మధ్యలో వచ్చింది కదా, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. సడన్ గా అంటే తీసుకోరు కదా, వాళ్ళకి ప్లాన్ తగ్గట్టు ఇంకా సపరేట్ స్టోరీగా ఇంకా బాగుండేది. ఆయనే చెప్పారు కదా అని ఇంకా బాగుండేది. మధ్యలో ఆయనకి ఆ డైలాగ్ మధ్యలో రీసెంట్ గా వచ్చింది. అదే ఆయన చెప్తారు, ఆయన కూడా కుర్చీని మడత బట్టి మీకు మీరు ఓన్ చేసుకోండి, ఎవరి స్వభావం బట్టి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నేను అదే చెప్తున్నా, మడత పెట్టి చేప పరుచుకొని మంచి తాళి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ తింటూ ఆ మూవీ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ మూవీ సీన్స్ ఫోన్లో వచ్చినా మనం ఆ మూవీ సీన్స్ ఇమాజిన్ చేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా తినొచ్చు. అంత బాగుంది. ఆయన కూడా అదే చెప్పినట్టు అనిపిస్తుంది. ఆయన ఓన్గా మనకు డైరెక్ట్గా చెప్తున్నాడు మహేష్ బాబు. ఆ సాంగ్లో డైరెక్ట్గా చెప్తున్నారు. ఎవరెస్ట్ కారం లేదు, గీ కారం లేదు, ఈస్టర్న్ కారం లేదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం. అర్థమైందా? ఆ లోగో తేలే మళ్ళీ కంపెనీ వాడు ఏమైనా కేసు వేస్తాడేమో అని చెప్పేసి. సో సినిమా మట్టుకు మదర్ సెంటిమెంట్ స్టార్టింగ్లో ఏంది అని అంటే ఒక పోకిరి టైప్లో ఉంటుంది, దాని తర్వాత మదర్ సెంటిమెంట్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద క్వశ్చన్ టు హిస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, షల్ వి అలో మహేష్ బాబు ఇంటూ పాలిటిక్స్ ఆర్ నాట్ అనేటువంటిది లాస్ట్ టైం వదిలేశాడు. సో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయాల్సిన టైం వచ్చింది. యూనివర్స్ సినిమాలు కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. సో మరి ఎందుకు చేస్తారు? సో సినిమాలో 3 మిస్టేక్స్ ఉన్నాయి. ఎస్, ఆడియన్స్ మీద రివెంజ్. ఏం పిక్తారా? ఆడియన్స్ మీద రివెంజ్. ఫ్లాప్ అయితే ఇంకో సినిమా తీస్తాం, అది ఫ్లాప్ అయితే ఇంకో సినిమా తీస్తాం. ఆడియన్స్ ఆన్ రివెంజ్. ఏం చేస్తావు? నీకు ఒకటే దారి లేదు, గోదారి లేదు, దారి లేదు. అర్థమైందా? సినిమా చూడాల్సిందే. సో సినిమాలో 3 మిస్టేక్స్ గుంటూరు కారం. ఒకటి, బ్లడ్ తీసేటప్పుడు సైన్ రావాలి, అది కనపడదు. రెండోది, కీప్యాడ్ తీసుకొని కీప్యాడ్ ఆన్ కూడా చేయడా బాబు గారు అంటాడు, మహేష్ బాబు దిగిపోతారు. సునీల్ గారి తలకాయ పట్టుకుంటారు, తలకాయ కనీసం వెయిట్ ఉండాలి కదా. సింపుల్గా కమిడియన్ పట్టుకుంటారు ఆయన, మన కమిడియన్. సో ఇవి మిస్టేక్స్, అందుకే సినిమా హిట్ అయింది. ఇలాంటి మిస్టేక్స్ లేకపోతే అవార్డు ప్లస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఎన్ని క్వశ్చన్స్? కారాన్ని గుద్దలో వేసుకుంటే ఎంతైతే వేడిగా ఉంటుందో అన్ని కలెక్షన్ వస్తాయి. అర్థమైందా? తినమ్మా శ్రీలీల డ్యాన్స్ నాకే హెల్ప్ వచ్చింది స్వామి, చూసేవాడికి హెల్ప్ వచ్చిందంటే ఇంకా మహేష్ బాబు చూసింటే పులుసు కారిపోయి ఉంటుంది. మహేష్ బాబు పంచ ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరు అని అంటే శ్రీలీల. మహేష్ బాబు అదేంటి అది ఏమో బా, తమిళ్లో పంచ అంటారు, ఉర్దూలో లుంగి అంటారు, ఇందులో డంకీ అంటారు. ఇంటర్వ్యూకి నేను బ్రేక్ తీసుకున్నాను. ఐఎమ్ సారీ, దానికి నేను చెప్పలేను. నేను కూడా బ్రేక్ తీసుకుని 4 సమోసాలు తిన్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. సినిమా బాగుంది.